రైతు సోదరులందరికీ నమస్కారం. మాది పాపాయగూడెం విలేజ్, తిరునాపాలెం మండలం, ఖమ్మం జిల్లా. మేము గత 10 సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తున్నాం. సో ఈ సంవత్సరం మేము 3 ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు చేసాము. సో మేము తీసుకున్న విత్తనం ఏంటంటే అగ్ని 3322 డూప్లోరా కంపెనీ విత్తనం తీసుకున్నాం. సో ఈ విత్తనం చాలా బాగుంది. సో మేము ఇప్పుడు ఏ విత్తనం వేసుకున్నా అచ్చు చాలా చిన్నదిగా పెట్టుకుంటాం. సో ఈ డూప్లోరా 3322 కూడా అచ్చు చిన్నగా పెట్టుకున్నాం, కానీ చెట్టు బాగా ఎదిగింది. సో మరీ చెట్లు దగ్గరగా వచ్చాయి. సో ఈ విత్తనం ఏ రైతు సోదరులైన డూప్లోరా అగ్ని 3322 పెట్టుకోవాలనుకుంటే మొక్కకి మధ్య గ్యాప్ 40 ఇంచులు ఇచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చెట్టు బాగా ఎదుగుతుంది. సో కాబట్టి మనం కొంచెం మొక్కకి మధ్య గ్యాప్ ఎక్కువ ఇచ్చుకున్నాం అనుకోండి, సో మనకి ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ కాయలు కాయడానికి అవకాశం ఉంటుంది. సో విత్తనం చాలా త్వరగా పెరుగుతుంది. కాబట్టి అగ్ని 3322 అనేది మనం అచ్చు కొంచెం దూరంగా పెట్టుకుంటే మనకి దిగుబడి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఏమవుతుందంటే చాలా దగ్గర గనుపు వస్తుంది. సో కాయమ్మటి కాయ కాస్తుంది. సో కాయ కూడా మనకి తాలు కాకుండా ఎక్కువ రోజుల నిలవ ఉంటుంది అనమాట. కాయ తాలు కావట్లేదు. మీరు కింద నుంచి చూసినా మొదల్లో పండిన కాయలు కూడా కాయ తాలైతే కావట్లేదు అనమాట. చాలా నీట్గా ఉంటుంది. కాయ కూడా థమ్స్అప్ కలర్ వస్తుంది. కాయ కూడా చాలా పొడుగు ఉంటుంది అనమాట. మనకి 9 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుంది. కాయ కూడా గింజ కూడా మేము కాయ పండిన తర్వాత వలిచి చూసాము, 70 నుంచి 80 గింజలు ఉంటున్నాయి అనమాట. సో అన్ని గింజలు ఉండబట్టి ఏమైందంటే మనకి కాయ కూడా కాటకు వస్తుంది. సో కాయ కూడా థమ్స్అప్ కలర్ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు మార్కెట్కి తీసుకెళ్ళినా కొనే వాళ్ళకి కూడా చాలా షైనింగ్గా ఉంటుంది. సో మనకి హై రేట్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. హై రేట్ మీద ఒక 100-200కి తక్కువగా పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాయ చాలా షైనింగ్ ఉంది కాబట్టి. సో విత్తనం ఇంకా క్వాలిటీ ఏంటంటే ఈ విత్తనం గుబ్బకు కూడా తట్టుకుంటుంది. సో మేము పోయిన సంవత్సరం వేరే రకాల విత్తనాలు వేసాము. కాకపోతే అవి ఏంటంటే కొంచెం గుబ్బకు తట్టుకోలేకపోయాయి. మనం ఒక పంట వేసిన ఒక 3 నెలల తర్వాత ఏమైందంటే గొబ్బు వచ్చి చిన్న కాయలు కాసి తోటంతా గొబ్బు వచ్చి సరిగ్గా దిగుబడి రాలేదనమాట. ఈ విత్తనం మాత్రం గొబ్బకి చాలా మంచిగా తట్టుకుంది. అసలుకి మీరు చేను మొత్తం ఎక్కడ తిరిగినా మనకి మొత్తం మీద ఒక 5-6 గుబ్బ చెట్ల కంటే ఎక్కువ లేవన్నమాట. చాలా మంచిగా తట్టుకుంది. అలాగే ఇప్పుడు ఎర్రనెల్లి కూడా చాలా బాగా తట్టుకుంది. ఎర్రనెల్లి, నల్లనెల్లి అనేది ఈ తోటలో మీకు ఎక్కడ చూసినా లేదనమాట. వచ్చినా కానీ 1-2 మందులు స్ప్రే చేయగానే ఎమ్మటి తగ్గిపోతుంది. చాలా నీట్గా వస్తుంది అనమాట. మనకి పోతైనా పిందైనా చాలా నీట్గా ఉంటుంది. దగ్గర గనుపు వస్తుంది. కాయ కూడా మీరు ఏ కొమ్మకు చూసుకున్నా చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. కాయలు కూడా చాలా షైనింగ్గా ఉన్నాయి. దగ్గర గనుపు ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత మాత్రం ఈ విత్తనం చాలా బాగా అనిపించింది ఈ సంవత్సరం నాకు. సో ముందు సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ డూప్లోరా కంపెనీ అగ్ని 3322 అనే విత్తనం చాలా మంచిగా అనిపించింది. దగ్గర గనుపు వచ్చింది. చాలా నీట్గా అనిపించింది. సో ఇప్పుడు మనకి ఇంకా జనవరి వస్తుంది. ఇప్పుడు మేము జనవరిలో చూస్తున్నాం. జనవరి వచ్చినా ఫిబ్రవరి వచ్చినా ఇంకా కూడా షైనింగ్ తగ్గలేదన్నమాట. ఇప్పుడు మనం ఏ తోటలో చూసుకున్నా ఏమవుతుందంటే, ఏ విత్తనం చూసుకున్నా డిసెంబర్ దాకా ఒక కాపు పడిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం నల్లి వచ్చి తోటంతా మాడిపోయినట్టే ఒక పూత పింద ఉండట్లేదు. ఇప్పుడు జనవరి 15 దగ్గర మన సంక్రాంతి పండుగ దగ్గరగా ఉన్నాం. అయినా ఈ తోట లేత తోటలాగానే ఉంది. మనం దీపావళి నవంబర్ డిసెంబర్లో మన తోట ఎలా ఉంటుందో జనవరి 15 వచ్చినా కూడా ఈ తోట అలానే ఉంది. సో ఇంకా 20 రోజులు, ఇంకా నెల రోజుల దాకా ఈ తోట ఇంకా పోతొచ్చి ఇంకా పెరిగి ఇంకా కాసే అవకాశం కూడా ఉందన్నమాట. సో మనకి మినిమం 35 నుంచి 40 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి. ఎందుకంటే ఎక్కువ రోజులు కాస్తుంది కాబట్టి. ఒకవేళ మనకి జనవరిలోనే ఆగిపోయింది అనుకోండి, మనకి ఏమవుతుంది, 20-25 వస్తుంది. కాకపోతే ఇది ఇంకా 15 రోజులు ఇంకా చివరి దాకా కాసే అవకాశం ఉంది. ఇంకా పోతుంది. ఈగుర్లన్నీ నీట్గా ఉన్నాయి. ఇంకా నీట్గా వస్తుంది కాబట్టి ఇంకా కాయలు కాసే అవకాశం ఉంది. కాబట్టి మనకి 35 నుంచి 40 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఏ రైతైనా ఈ డూప్లోరా 3322 విత్తనాన్ని వేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. అన్ని రోగాలు తట్టుకుంది. తాలు అసలే లేదు. మీరు అడుక్కాయ చూసినా కూడా తాలు లేదనమాట. సో ఎక్కువ కాలం మీరు తోట మంచిగుండి తోట ఎక్కువ రోజుల తర్వాత ఏరదాం అనుకున్నా కూడా సో మీకు తాలు కాకుండా ఉంటుంది అనమాట. సో ఎక్కువ కాలం తాలు కాకుండా కాయ నిలువ ఉంటుంది అనమాట చెట్టు మీద. అగ్ని 3322కి పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుంది. చెట్టు ఎందుకంటే చాలా వేగంగా పెరుగుతుంది కాబట్టి మనం కాంప్లెక్స్ ఎరువులు కూడా చాలా తక్కువ వేసుకోవచ్చు. ఇంతకుముందు విత్తనాలకు ఏం వేసామంటే ఎకరానికి 2 బత్తాలు 28 వేసాము, 20 వేసాము, 14 వేసాము, డిఐపి వేసాము. సో మనం పంట కాలంలో కనీసం ఒక 8 నుంచి 10 సార్లు కింద మందులు వేసుకోవాల్సి వచ్చింది. సో ఈ అగ్ని 3322 అనేది త్వరగా చెట్టు పెరిగి త్వరగా కాస్తుంది కాబట్టి మనకు ఒక 3 నుంచి 4 సార్లు కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్న తర్వాత 1-2 సార్లు యూరియా వేసుకున్నా సరిపోద్ది అనమాట. సో మనకి మిగతా విత్తనాలతో పోల్చి చూసుకుంటే కింద మందులు పెట్టుబడి సగానికి తగ్గుతుంది అనమాట. ఎందుకంటే ఆ విత్తనాల్లో 8 సార్లు కాంప్లెక్స్ ఎరువులు వాడితే దీంట్లో 4 నుంచి 5 సార్లు వాడినా చెట్టు ఏపుగా పెరిగి మంచిగా కాస్తుంది. కాబట్టి మనకి కింది మందులు చాలా వరకు మనకి పెట్టుబడి తగ్గుతుంది. అలాగే పై మందులు కూడా. సో నేను అంతకుముందు సంవత్సరం వేసుకుంటే మనకి ఏమైందంటే గొబ్బు వచ్చింది, ఎర్రనెల్లు వచ్చింది. అలా రావడం వల్ల ఏం చేస్తామంటే మేము రోజు స్ప్రే చేయాల్సి వచ్చింది. సో మనకి ఏమవుతుంది, పై మందులు పెట్టుబడి ఎక్కువైంది. ఇవాళ రేపు ఇప్పుడు మనం ఏ మందు కొట్టిన ఎకరానికి 2000-3000 అవుతున్నాయి అనమాట. ఏమైతే ఒక 10 స్ప్రేలు ఎక్కువ చేసినా 30,000 ఎక్స్ట్రా పెట్టుబడి అవుతుంది. సో విత్తనం వేసుకుంటే ఏమవుతుందంటే మనకు టోటల్గా ఒక 5 నుంచి 6 స్ప్రేలు తగ్గే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఒక్కో స్ప్రే కనీసం 2,000 వేసుకున్నా మాకు 7 స్ప్రేలు దగ్గర మనకి ఏమైంది ఎకరానికి 15,000 మిగులుతాయి అనమాట పై మందుల మీద. సో కింది మందుల మీద కూడా ఒక 2-3 సార్లు తక్కువ వేసుకోవచ్చు. కాబట్టి దాని మీద కూడా ఎకరానికి 5 నుంచి 6,000
తక్కువ పెట్టుబడి అవుతుంది. సో వేరే విత్తనంతో పోల్చుకుంటే ఎకరానికి మినిమం ఒక 30 నుంచి 40 వేలు తక్కువ పెట్టుబడి అవుతుంది, మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది. సో దానివల్ల మనకి అగ్ని 3322 వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, అధిక దిగుబడి వస్తుంది, తక్కువ పెట్టుబడితోటి మనం ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనం మేము ఆంజనేయ సీడ్స్ శ్రీనివాసరావు గారి దగ్గర గాంధీ చౌక్లో తీసుకొచ్చాము. సో సార్ మాకు మరీ చెప్పారు ఇత్తనం బాగా కాస్తని. కాకపోతే ఇత్తనం ఇచ్చేటప్పుడు మేము అంత నమ్మలేకపోయాము, ఎందుకంటే ఇది కొత్త ఇత్తనం, ఇది కాసిద్దో కాయదో. ఎందుకంటే మనకి కాసేది ఎప్పుడు అంటే మనకి ఎప్పుడో డిసెంబర్లో తెలుస్తుంది. సో మనం అప్పటికల్లా అంత పెట్టుబడి పెట్టుంటాము. సో అంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఇత్తనం కాయకపోతే మనం చాలా బాధపడాల్సి వస్తుంది. కాకపోతే శ్రీనివాసరావు గారు ఏం చేశారంటే చాలా బల్లగుద్ది చెప్పారు, మీరు ఈ ఇత్తనం తీసుకోండి, ఈ ఇత్తనం చాలా బాగా కాస్తుంది, మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ అగ్ని డూప్లెరా కంపెనీ వాడిది అగ్ని 3322 శ్రీనివాసరావు గారు ఆంజనేయ సీడ్స్ మన గాంధీ చౌక్లో ఉంటుంది. ఆ సార్ ఇత్తనం ఇచ్చారు. సో ఇత్తనం సార్ చెప్పిన దానికంటే బాగా కాసింది. సార్ ఏమన్నారంటే మీకు 25 నుంచి 30 రావచ్చండి, మీరు వేసుకోండి అని చెప్పారు. కాకపోతే సార్ చెప్పిన దానికంటే ఇంకా 5 నుంచి 10 క్వింటాలు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ విత్తనం మేము ఏమనుకుంటున్నాం అంటే వచ్చే సంవత్సరం కూడా ఈ అగ్ని 3322 విత్తనమే వేయాలనుకుంటున్నాము. సో ఇది మనకి ఆంజనేయ సీడ్స్ శ్రీనివాసరావు గారి దగ్గర గాంధీ చౌక్లో దొరుకుతుంది. సో ఏమైనా రైతులు ఈ విత్తనం కావాలనుకుంటే ఈ వీడియోలో నెంబర్ ఉంటుంది. సో ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేసి ఈ అగ్ని 3322 విత్తనం డూప్లెరా కంపెనీ వాళ్ళది ఈ విత్తనం తీసుకుంటే మీకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చుట్టుపక్కల రైతులు కూడా చాలామంది తోట చూడటానికి వచ్చారు. ఈ అగ్ని 3322 విత్తనం ఎలా కాసిందని చూడటానికి వచ్చారు. సో రైతులు కూడా చాలా బాగా కాసింది, తాలుగా కావట్లేదు, చాలా దగ్గర గనుపు ఉంది. సో ఇత్తనం చాలా బాగా కాసింది, మీ ఇత్తనం ఎక్కడ తీసుకొచ్చారని కూడా అడుగుతున్నారు. సో నేను అడ్రస్ చెప్పాను అనమాట, మన ఆంజనేయ సీడ్స్లో శ్రీనివాసరావు గారి దగ్గర ఇత్తనం తీసుకొని వచ్చాను. సో ఆ రైతులు కూడా ఏమన్నారంటే మేము కూడా ఈ విత్తనం వచ్చే సంవత్సరం వేయాలనుకుంటున్నామని. ఆ రైతులు కూడా తోట చాలా బాగుంది, తాలుగా కావట్లేదు కాబట్టి మేము కూడా ఇదే ఇత్తనం వేయాలని ఆ రైతులు కూడా అనుకున్నారు. సో నేను ఆ రైతులకు కూడా అడ్రస్ ఎక్కడుందో చెప్పాను. సో మేము ఈ సంవత్సరం ఈ ఇత్తనం 3 ఎకరాలు వేసాము. సో చాలా బాగా కాసింది, ఎకరానికి 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి వస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరం మేము విత్తనం 6 ఎకరాల దాకా వేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మనకి చాలా పెట్టుబడి చాలా తగ్గుతుంది, దగ్గర కనుక వస్తుంది, తాలుగా కావట్లేదు. సో మనకి 10 మందుల పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుంది. కాబట్టి మేము ఈ 3 ఎకరాలు విస్తీర్ణాన్ని 6 ఎకరాలు పెంచాలనుకుంటున్నాము. సో ఈ చుట్టుపక్కల రైతులు కూడా ఈ తోట చూసి చాలా బాగుంది, మేము కూడా ఇదే వేస్తాం అని అన్నారు. ఆ రైతులు కూడా చాలా బాగుంది అన్నారు తోట. సో వాళ్ళు కూడా ఇత్తనం పేరు ఇవన్నీ అడిగి తెలుసుకున్నారు, ఎలా పెట్టుబడి పెట్టారు, మీరు ఏమేమి మందులు వాడారు, అవన్నీ కూడా రైతులు అడిగి తెలుసుకున్నారు అనమాట. తోట బాగా కాసింది కాబట్టి మీరు వాళ్ళకి ఈ ఇత్తనం ఎలా కాసింది ఏందని అన్నీ అడిగారు. సో వాళ్ళు కూడా ఈ తోట చాలా బాగుందన్నారు. సో వాళ్ళు కూడా ఇదే ఇత్తనం వేస్తామని, వాళ్ళు కూడా తోట బాగుంది కాబట్టి మేము కూడా ఇదే ఇత్తనం వేస్తామని ఆ రైతులు కూడా చెప్పారు. సో ఏ రైతులకైనా సో ఈ అగ్ని 3322 ఇత్తనం కావాలంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్ని సంప్రదించండి.